ఈ అమ్మాయి ఒక చిన్న మొక్కను తెంపుతుంది. ఆ మొక్కకి ఆ అమ్మాయి చేయి తగలగానే ఏదో మ్యాజికల్‌గా మారుతుంది. ఈ మొక్కలో రసం మీరు తాగితే ఖచ్చితంగా మీ కళ్ళు నయమవుతాయి అనగానే అక్కడున్న బాడీగార్డ్ దాన్ని ఇసిరేస్తాడు. దాంతో ఈ అమ్మాయి ఏడుస్తుంది. ఈ అమ్మాయి కంటి నీళ్ళు పడగానే ఆ మొక్కలో ఏదో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి నేను తింటాను అని చెప్పి అది తింటాడు. తినేసరికి ఆ అమ్మాయి చాలా ఆనందపడుతుంది. ఇంతలోపే ఆ అబ్బాయి వెంటనే రక్తం కక్కుతాడు. అప్పుడక్కడున్న బాడీ గార్డ్స్ ఈ అమ్మాయిని కొట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే, ఈ అమ్మాయి ఏదో విషం కలిపిందేమో అని అనుకుంటారు. కానీ, ఈ అబ్బాయి నాకు కళ్ళు కనిపిస్తున్నాయి ఆగు అని చెప్పి ఆపుతాడు. నా కళ్ళు నయమైపోయి ఇదెలా చేశావు అని చెప్పి చాలా చాలా ఆనందపడతాడు. నువ్వు మా ఇంటికి రావాలి ఎలాగైనా అని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తాడు. ఇంతలోపే దారిలో ఒక ఆవు అడ్డంగా వస్తుంది. ఆవు ఎందుకిక్కడ అడ్డంగా ఉన్నావు వెళ్ళిపో అని చెప్పి ఈ అమ్మాయి అరుస్తూ ఉంటుంది. దాంతో ఆ ఆవు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మీరెళ్ళడం ప్రమాదకరం. ఇక్కడ రాయిలు పడబోతున్నాయి. అందుకే అడ్డుగా ఉన్నాను అని చెప్పేసరికి ఈ అమ్మాయి అదే ఆ వ్యక్తితో చెప్తుంది. దాంతో అక్కడున్న బాడీగార్డ్ ఈ పిల్లకేమీ తెలీదు. ఏదేదో మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఎందుకంటే ఆమె ఎక్కడైనా మాట్లాడుతదా అని చెప్పి ఈ అబ్బాయి కూడా అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం వెనక్కి పదండి నేను చెప్తాను కదా అనేసరికి వెనక్కెళ్తారు. అంతలోపే పెద్ద పెద్ద బండరాళ్ళు ఆ ముందు పడుతూ ఉంటాయి. అది చూడగానే ఈ పాపకి చాలా శక్తులున్నాయని చెప్పి ఆ వ్యక్తి నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి నువ్వు ఇంట్లోపలికి వెళ్ళి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో మా అక్క వాళ్ళ పాప నీకు బట్టలు ఇస్తుంది అని చెప్పి ఆ అమ్మాయితో అంటూ ఉంటాడు. ఆ పాప లోపలికి వెళ్ళగానే ఈ పాపను కలుస్తుంది. ఏంటి చిరిగిపోయిన బట్టలు వేసుకుంది ఈ అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటుంది. చాలా చాలా అవమానిస్తుంది. అక్కడున్న సర్వెంట్ కూడా అలానే అంటూ ఉంటుంది. ఇంతలోపే ఆ కుక్క మాటలు ఈ పాపకు వినిపిస్తాయి. అదేంటంటే నువ్వు ఆ బట్టలు వేసుకోకు వేసుకుంటే నీకు దురదలు వస్తాయి అని చెప్తుంది. అలానే వాళ్ళు బట్టలు ఇవ్వడంతో ఫోర్స్ చేస్తున్నారని చెప్పి ఆ కుక్క వెళ్ళి ఆ బట్టల్ని ఇసిరేస్తుంది. దాంతో ఆ పాప మీద పడగానే ఆ పాపకంతా దద్దుర్లో వచ్చేస్తాయి. వెంటనే ఆ పాప వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర జరిగిందంతా చెప్తుంది. దాంతో ఈ అమ్మాయిని చాలా అంటే చాలా ఘోరంగా వాళ్ళందరూ కూడా తిడతారు. ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి ఆ పాప ఎడ్డంతో ఆ వ్యక్తి అక్కడికి వస్తాడు. వచ్చి నిన్ను బాధ పెట్టింది ఎవరు అని చెప్పి ఓదారుస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరినీ కూడా తిడతారు. మీరు మీ లిమిట్స్ లో ఉంటే మంచిది. తన్నేమి అనకండి. తను తీసుకొచ్చింది నేనే అని చెప్పి ఆ వ్యక్తి అంటూ ఉంటాడు. అలాగే నాకు కళ్ళు కనిపించేలా చేసింది కూడా ఈ పాపే. నేను నాన్నగారు ఆరోగ్యం కోసం తీసుకొచ్చాను. ఏమనకండి పాపని అని చెప్పి అందరినీ కూడా తిడతాడు. వాళ్ళ నాన్నగారితో తీసుకొచ్చి చూపిస్తాడు. మా నాన్నగారు కోమాలో ఉన్నారు. నువ్వు ఎలాగైనా సరే కాపాడగలవా అంటే ఆ అమ్మాయి జుట్టుతో ఏదో మంత్రం వేస్తుంది. అంతే వాళ్ళ నాన్నగారు కోమా నుంచి బయటకొస్తారు. దాంతో వాళ్ళ నాన్నగారు లేచి ఆ పాపని దగ్గరికి తీసుకుంటారు. నీ వల్లే నేను బ్రతకగలిగానమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. ఆ పాప శక్తులు చూసి అక్కడ వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. సబ్స్క్రైబ్